గైస్ రీసెంట్ గా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జానీ మాస్టర్ అండ్ త్రివిక్రమ్ ఇష్యూస్ గురించి రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ క్రమంలోనే పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ ఇక జానీ మాస్టర్ ని మాస్టర్ అని పిలవద్దని, అలా పిలవాలంటే ఆ వ్యక్తికి కనీస గౌరవం ఉండాలని చెప్పి ట్వీట్ చేసింది. అలా ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మరో ట్వీట్ చేస్తూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తనిచ్చిన కంప్లైంట్ తీసుకున్నారో లేదో అంటూ మా అసోసియేషన్ కి ట్వీట్ చేసింది. మా అసోసియేషన్ ని ఈ వీడియో ప్రశ్నిస్తూ త్రివిక్రమ్ తనని లైంగికంగా హింసించాడని, అతని వల్ల తను ఎంతో ఇబ్బందులు పడి పొలిటికల్ గా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని, ఇప్పటికైనా దీనిపై సినిమా పెద్దలు చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అన్ని చోట్ల ఇప్పుడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ ఇష్యూ వైరల్ అవుతుంది. అసలు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మధ్యలో ఉన్న సమస్య ఏంటి, పోసాని కృష్ణమూర్తి చెప్పిన విషయాలు ఎంతవరకు నిజం ఉన్నదండి అనే వివరాలు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాం. మీరు మాత్రం ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథలోకి వెళ్తే దీప అలియాస్ నక్షత్ర అలియాస్ పూనమ్ కౌర్ ఈవిడ 1986 పంజాబ్ లోని చండీగఢ్ లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది. తండ్రి శరత్జీత్ సింగ్, తల్లి సుప్రీత్. ఈమెకి శ్యామ్ సింగ్ లాలా అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇంకా పూనమ్ తండ్రి పంజాబ్ చెందిన వారైతే తల్లి తెలంగాణలోని నిజామాబాద్ కి చెందిన వారు అవడం విశేషం. పూనమ్ పుట్టిన 1 సంవత్సరంలో తన తండ్రి చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చి తన ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. ఇక పూనమ్ తండ్రికి ఉన్న అనారోగ్య కారణాల వల్ల పూనమ్ చిన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను పూనమ్ తల్లి మీదే పడ్డాయి. ఇక తన తల్లి జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేది. పూనమ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోనే ఒక స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న పూనమ్ కి చిన్నప్పటి నుంచి యాక్టర్, మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరొక వైపు మోడలింగ్ కి ప్రిపేర్ అవుతూ ఉండేది. అలా కొన్ని ర్యామ్ షోస్ లో, లోకల్ యాడ్స్ లో కూడా యాడ్స్ ఇచ్చింది. అలా తన ప్రొఫెషన్ లో భాగంగానే తను చదువుతున్న డిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ని పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మోడలింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలనుకున్నప్పుడు అందుకు తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. అప్పట్లో అందాల పోటీలో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలకి సినిమాల్లో ఛాన్సులు ఈజీగా రావడంతో సినిమాలో ట్రై చేసే ముందు పూనమ్ కౌర్ మిస్ ఆంధ్ర పోటీలో పాల్గొవాలనుకుంది. కొంతమంది స్పాన్సర్ సహాయంతో 2006లో పూనమ్ మిస్ ఆంధ్ర టైటిల్ ని పొందగలిగింది. దీంతో ఆమె సినిమాలో ట్రై చేయగా డైరెక్టర్ తేజ ఆది పినిశెట్టి హీరోగా పెట్టుకుని అందులో హీరోయిన్ కోసం వెతికేటప్పుడే ఆర్టిస్ట్ కోఆర్డినేట్స్ ద్వారా పూనమ్ పిక్స్ చూడగా అలా డైరెక్టర్ తేజ పూనమ్ ని ఒక విచిత్రం సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అలా ఆ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కొత్త అమ్మాయిలకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చే హీరో శ్రీకాంత్ తన చేయబోయే మాయాజాలం అనే సినిమాకి పూనమ్ కౌర్ ని హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. ఇక అలా మూవీ డైరెక్టర్ పూనమ్ గా ఉన్న తన పేరుని దీప్తిగా మార్చాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కూడా పూనమ్ కి శివాజీ నటించిన నిక్కీ అండ్ నీరజ అనే సినిమాలో ఛాన్స్ దక్కింది. కానీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీ మొత్తానికి తన ఐరన్ లెగ్ అని పేరు వచ్చింది. అంటే తను ఏ మూవీ చేసినా అది ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీ మొత్తం టాక్ అవడంతో ఆమెకు తెలుగులో ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుని ఉంటే ప్రయోజనం లేదని మకాన్ని చెన్నైకి మార్చి తమిళ సినిమాలో ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ సమయంలో లేడీస్ డైరెక్టర్ అయిన ఎస్జే చంద్రశేఖర్ నెంజురుకు వరవై అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో ఆడిషన్ కి వచ్చిన పూనమ్ కౌర్ ను చూసి సెలెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీ 2006 డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అలా పూనమ్ కి తమిళ్లో ఛాన్సులు రాకపోవడంతో కన్నడలో శివరాజ్ కుమార్ సరసన బంధు బలగా అనే సినిమాలో యాక్ట్ చేయగా అది యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. అందులో ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ఇక దీంతో హీరోయిన్ రోల్స్ ని వదిలేసి సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక అలా గోపీచంద్ నటించిన సౌర్యం మూవీలో హీరో చెల్లిగా, ఆ తర్వాత వచ్చిన వినాయకుడు సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. అయినా సరే ఈమె కెరీర్ కు ఎటువంటి యూజ్ లేదు. ఇదిలా ఉండే నేమ్, ఫేమ్, మనీ రావాలంటే ఒక స్టార్ హీరోతోనో లేదా ఒక స్టార్ డైరెక్టర్ తోనో మూవీ చేస్తేనే వస్తుందని గ్రహించి పవన్ కళ్యాణ్ సినిమా తీన్మార్ ఆడిషన్ జరుగుతుందని తెలుసుకుని పూనమ్ కౌర్ అక్కడికి వెళ్లడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి అన్ని విషయాలు చూసుకున్న త్రివిక్రమే ఆడిషన్ ని నిర్వహించగా అక్కడికి వచ్చిన పూనమ్ కౌర్ యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయాడు. తీన్మార్ మూవీకి వసుమతి క్యారెక్టర్ గా పూనమ్ కౌర్ ని సెలెక్ట్ చేశాడు. ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే వచ్చిన ఛాన్స్ నిలబెట్టుకోవాలన్నా అమ్మాయిలు అక్కడున్న వాళ్ళతో సపోర్ట్ గా ఉండాల్సి వస్తుంది. అంటే హీరోయిన్ అయినా సెకండ్ హీరోయిన్ అయినా స్టార్ హీరో పక్కన ఛాన్సులు కావాలంటే మూవీ స్టార్ట్ అవ్వక ముందే ఆ అమ్మాయి హీరోతో గానీ లేక డైరెక్టర్ కి లేక ప్రొడ్యూసర్ కి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అలా వాళ్ళు పిలిచినప్పుడు అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఆమెతో సగం మూవీ షూటింగ్ చేసిన ఆ అమ్మాయిని తీసేసి వేరే అమ్మాయిని పెట్టి షూటింగ్ కొనసాగిస్తారు. ఇదిలా ఉంటే తీన్మార్ మూవీలో నటించేందుకు డైరెక్టర్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి పూనమ్ ఓకే చెప్పడంతో ఈమెను ఆ మూవీలో సెకండ్ హీరోయిన్
హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఉన్నట్టుండి పూనం కౌర్ చేయాల్సిన పాత్ర కోసం త్రివిక్రమ్ కృతి కర్బందాను ఫిక్స్ చేసి తీన్మార్ మూవీని ఫినిష్ చేశాడు. అలా ఈ మూవీ 2011లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా త్రివిక్రమ్ మరియు త్రివిక్రమ్ టీం వల్ల జరిగిన అన్యాయం తెలిసి ప్రకాష్ రాజ్ ఈ ఇష్యూ పై ఇండైరెక్ట్ గా మాట్లాడి ఆ తర్వాత కొన్ని సినిమాలకు పూనం కౌర్ ని రికమెండ్ చేసి ఎంకరేజ్ చేశాడు. అలా కొన్ని సినిమాల్లో చిన్న చిత్క పాత్రలు చేసిన అందువల్ల పూనం కెరీర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక ఇదిలా ఉంటే 2018లో కత్తి మహేష్ మరియు పోసాని కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చి పూనం కౌర్ త్రివిక్రమ్ సంబంధించిన కొన్ని విషయాన్ని బయట పెట్టడంతో ఆఫ్ స్క్రీన్ లో ఏం జరిగిందో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇక అలా వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ త్రివిక్రమ్ తో క్లోజ్ గా ఉన్న పూనం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పెరిగిన మంచి సాన్నిధ్యం కారణంగా వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండేవాళ్ళని, దీంతో ఆర్థికంగా వెనకబడి ఉన్న పూనం పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే ఫైనాన్షియల్ గా సెటిల్ అయిందని, ఇక ఈ ఇద్దరు విషయం పవన్ కళ్యాణ్ రెండో భార్యకి తెలిసి ఇంట్లో గొడవలు చేసేదని, అదే సమయంలో పూనం ప్రెగ్నెంట్ అవడంతో ఆ గొడవలు తారాస్థాయికి వెళ్ళాయని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పూనం ని అవాయిడ్ చేసేవాడని, ఇక పీకల్లోతు ప్రేమలో ఉన్న పూనం తనకు దూరవడం తట్టుకోలేక బలవాన్ మరణానికి పాల్పడిందని, దీంతో ఈ విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయం బయటకు రాకుండా ఉండడానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చాడని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. ఇంకా అందుకు సంబంధించిన ఆడియోస్ కూడా లీక్ అవడంతో ఈ ప్రాబ్లం వల్లే పూనం ని తీన్మార్ మూవీని తీసేసి కృతి కర్బందాన్ని పెట్టారని అందరూ అనుకున్నారు. అలా ఆ లీక్ అయిన ఆడియోలో పూనం వ్యాఖ్యలు వైరల్ అవడంతో మళ్ళీ త్రివిక్రమ్ పూనం ని పిలిచి ఈ ఇష్యూను సర్దుమణిగించాలని, అందుకు పూనం కు 2 కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఈమెను నియమించారని అప్పట్లో వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అలా వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూనం ని ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించారు. అలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఈమెను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇతర రాజకీయ పార్టీలు ఈమెను ఒక అస్త్రంగా వాడుకోవడం మొదలుపెట్టారు. అలా పూనం డబ్బు కోసం పవన్ కళ్యాణ్ పై ట్వీట్ చేస్తూ పబ్లిక్ అటెన్షన్ తన వైపు తిప్పుకునేది. అలా ఒకానొక సమయంలో పూనం కు జరిగిన అన్యాయం గురించి చాలా మంది సపోర్ట్ చేస్తూ సమర్థించారు. కానీ పూనం మాత్రం కట్టే విరగదు పావు చావదు అన్నట్టు మాట్లాడటంతో ఆమె స్వలాభం కోసం ఇదంతా చేస్తుందని తనకు సపోర్ట్ ఇవ్వడం మానేశారు. అలా ఆమెను ఎవరు ఈమెను పట్టించుకోకపోవడంతో ఈమె త్రివిక్రమ్ పై మాలో కంప్లైంట్ చేయగా వారు ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఛాన్సులు కావాలని ఇవన్నీ కామనే కాబట్టి వారు దీన్ని అంతలా పట్టించుకోలేదు. అంతేకాకుండా పూనం ఒక స్టార్ డైరెక్టర్ పై కంప్లైంట్ ఇవ్వగా అక్కడ ఉన్న సినిమా పెద్దలు ఈమెకు నచ్చజెప్పి పంపించేశారు. అప్పటి నుంచి పూనం త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ అందుకు సంబంధించిన ట్వీట్లు చేస్తూ ఉండేది. అయితే ఇదిలా ఉండగా పూనం త్రివిక్రమ్ పై ట్వీట్ చేస్తూ బయటికి పెద్దవారిగా చెప్పుకునే వీళ్ళంతా లోపల ఆడవారిని హింసిస్తారని తను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఇచ్చిన కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకుని త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ కంటే పూనం కౌర్ ట్వీట్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఇష్యూ ముందు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. మరి పూనం చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.